హాయ్ అండి. ఈరోజు పొద్దున్నే హైదరాబాద్ రావడం జరిగింది. రేపు వెళ్ళిన పెద్ద మూమెంట్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది కాబట్టి 21st 22nd ఆ ఇంటర్నల్ స్లైడింగ్కి ఈరోజు సాయంత్రం రేపు మార్నింగ్ వరకు వేకెన్సీ లిస్ట్ పెట్టే అవకాశం ఉంది కాలేజ్. ఆ వేకెన్సీ లిస్ట్ పెట్టి మీకున్న బెటర్ బ్రాంచ్ కావాలంటే ఆప్షన్గా పెట్టుకోవచ్చు. ఆ రిజల్ట్ కూడా మళ్ళీ యాజ్ యూజువల్గా మన ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎలా వచ్చిందో అలానే వస్తుంది. సీట్ వచ్చిన వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉంటుంది, డోంట్ వరీ. 24 నుంచి కాలేజ్ ఏదైనా పెద్ద కాలేజ్ చిన్న కాలేజ్ వేకెన్సీ లిస్ట్ కానీ దాన్ని బట్టి అమ్ముకోవడం జరుగుతుంది. ఇప్పటిదాకా వెయిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. గతంలో ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ఇయర్ కోల్పోవడం చిన్న కాలేజ్ జాయిన్ కావడం ఉండేది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు మనకు. ఒకవేళ మనం అనుకున్న కాలేజ్ రాకుండా కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. గురునానక్ కావచ్చు, శ్రీ హిందూ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, శ్రీ చైతన్య యూనివర్సిటీ కావచ్చు, అనురాగ్ కావచ్చు, ఎంఎన్ఆర్ కావచ్చు, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. పెద్ద కాలేజ్ ఆశ పెట్టుకుని ఇన్ కేస్ రాకుంటే కూడా యూనివర్సిటీస్ ఆప్షన్ కూడా టెన్షన్ పడాల్సిన వెయిట్ చేసిన వాళ్ళకి మంచిగా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా నెంబర్ డిస్క్రిప్షన్ పెడితే కాల్ చేయండి.